కులగణన ఈ దేశంలో గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు లెక్కుంది, కోళ్ళకు లెక్కుంది, కుక్క పిల్లలకు లెక్కుంది, చాప పిల్లలకు కూడా లెక్కుంది. కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు. 100 సంవత్సరాల నుంచి ఎవరు లెక్క కట్టాలన్న ఆలోచన చేయలే. ఆలోచన చేసిన ధైర్యం చేయలేదు ఎవరు బలైన వర్గాలను లెక్కించడానికి. 1931లో బ్రిటిష్ రాజులు చేస్తే 100 ఏళ్ళు మళ్ళీ ఎవరు చేయలే. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సోదరుడు భట్టి విక్రమార్క గారు, నేను కలిసి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణన చేసి బలైన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంతమంది ఉన్నారో, మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రేవంత్ అన్నగా నేను మీకోసం చేసి పెట్టిన ఈరోజు ఫిబ్రవరి 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 నాటికి సంవత్సరం తిరిగే లోపల లెక్కలు మొత్తం లెక్క పెట్టి ఫిబ్రవరి 4ను సామాజిక సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. సోదరులారా, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ తెలుసు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా వివరంగా తెలుసు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినాయో, ఏ పరిస్థితుల్లో తప్పు జరగకుండా కోర్టుల ముందు నిరంజన్ గారు ఉన్నక్కడే బీసీ కమిషన్ చైర్పర్సన్, కోర్టులో పిటిషన్లు వేసిన వాళ్ళు, లిటిగేషన్లు పెట్టిన వాళ్ళు, ముందుకు వద్దన్నోళ్ళు, శాపనార్థాలు పెట్టినోళ్ళు, కులగణన జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినారో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలేదు. అయినా వాళ్ళు అసెంబ్లీలో వ్యతిరేకించిన చట్టపరంగా కమిషన్ నియమించి చట్టపరంగా అన్ని నిబంధనలు అమలు చేసి ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం.